ఇంత తిరిగి వేస్ట్ రా బాబు. మా మమ్మీతో పెట్టుకుంటే ఎప్పుడు ఇంతే. 394 ఫ్యామిలీ మెంబర్స్ ఫ్యామిలీ. మా మమ్మీ ఎక్కడికి వెళ్తున్నామో ఏటో చెప్పకుండా పద 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 బండి వెళ్ళాలి అన్నది. గమ్యం లేని ప్రయాణం అయిపోయింది అది ఇప్పుడు. కాదు కానీ కొంచెం సొట్టగా ఉంది కదా గోప్రో. సెల్లని తీసేస్తున్నాను ఫోన్ జోబులోంచి. గోప్రో తీసుకుందాం మనం 1K 2K అయ్యాక. ఇప్పుడు మా మమ్మీ అయితే ఏదో షాప్కి తీసుకొచ్చింది, కానీ షాప్లో ఎవ్వరు లేడు. అయినా సరే లోపలికి వెళ్ళిపోదాం పదా అనేసి లోపలికి వెళ్ళి చూసేస్తుందని నేను. నాకు అప్పుడు అర్థమైందన్నమాట, ఓహో మా మమ్మీ ఇలా అద్దాలు అవి కొనడానికి వచ్చిందా అని. ఇది బాగుందమ్మా అన్నాను. నీకు అడగలేదు మూసుకొని ఉండు అన్నది. మరి ఇంకా నన్ను ఎందుకు తీసుకొచ్చావమ్మా నాకు మెంటలకి. నేనైతే ఇంక బండి మీద బయటికి వెళ్ళిపోయి కూర్చున్నాను. మా మమ్మీ లోపలికి అంటే షాప్కి వెళ్ళి చూసుకుంది. ఫస్ట్ షాప్కి వెళ్ళింది, అక్కడ లేదని సరే నాకు నవ్వొచ్చింది. అంటే చాలా తిరిగేస్తుంటాగా కొనియాలనేసి ఇంటికి అర్థం ఇంటి లోపలికి. నెక్స్ట్ ఇంకో షాప్కి వెళ్ళింది, అదే ఇంకో షాప్కి వెళ్ళాం, అక్కడ లేదని సరే మొత్తం అంతా తిరిగి వచ్చేసరికి మన సింహాచలంలోనే ఒక షాప్లో ఉందన్నారు. చూపించారు, అర్థం చూపిస్తేనేమో మమ్మీకి అది నచ్చలేదంట. అది సంగతి.